హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకరావు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ మధ్యన ప్రతి ప్రెస్ మీట్ లో కూడా ఆయన కనిపిస్తున్నారు. అంటే వైసీపీ తరపున ఏం మాట్లాడాలన్నా, ఏం కౌంటర్ ఇవ్వాలన్నా, ఏం సందేశం ఇవ్వాలన్నా కార్యకర్తలకి, నేతలకి, ప్రజలకి వీటన్నిటికీ కేవలం ఒకే మనిషి ముందుకు వస్తున్నారు, ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి గారు. అసలు సజ్జల గారు ఒక ఎమ్మెల్యే కూడా కాదు, మరి ఎందుకు అన్నిటికీ ఆయనే పూనుకుంటున్నారు? దీని వెనక కారణం ఏంటి? దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి మాణిక్యం గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. మాణిక్ గారు, సజ్జల గారిని చూస్తుంటే ఎందుకు 11 మంది మీరు అసెంబ్లీకి రావట్లేదు రండి అని చంద్రబాబు నాయుడు గారు అన్నప్పుడు కూడా సజ్జల గారు వచ్చే కౌంటర్ ఇస్తున్నారు. అలా ఏం జరుగుతున్నా సజ్జల గారు తప్ప ఇంకో మరో మనిషి ఎందుకు మీడియా ముందు కనిపించట్లేదు? ఏమై ఉంటుంది? రైట్, మీరన్నట్టుగా సజ్జల రీసెంట్గా ప్రెస్ మీట్లో మీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే, అంటే అంబటి కూడా ఈ మధ్య అంబటి సజ్జల దమ్ముంటే వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వండి, అప్పుడు అసెంబ్లీకి వచ్చి మా దమ్ము ఎందుకు చూపిస్తాం అంటున్నారు. అయితే వాస్తవానికి అది ప్రజలు ఇచ్చేది. చంద్రబాబు నాయుడు గారు ఆ విషయాన్ని చెప్తూనే ఉన్నారు, ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే ఆయన కూడా ఒకసారి చెప్పారు కదా 2019 ఆ సమయంలో. అవును, జగన్మోహన్ రెడ్డికి అసెంబ్లీకి రావడం ఇష్టం లేక ఆయన రాకుండా ఎగ్గొట్టి, అంటే ప్రజలు ఓట్లు వేసిన ప్రజల్ని నిజంగా వాళ్ళని బక్రాలు చేసేసి ఆయన నిబంధనల ప్రకారం నడుచుకోకుండా, అంటే అసెంబ్లీకి రావు కాబట్టి ఎలాగూ ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వలేదు కాబట్టి ఇది ఒక వంక పెట్టి రావడం లేదనమాట. అయితే ముఖ్యంగా రీసెంట్ గా ఆయన చాలా ఆవేదనగా, బాధతో అక్కసి ఎల్లబొంగారు. అంటే చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద. చంద్రబాబు నాయుడు అంటాం, మరి ఆయన హోదా ఏంటో, ఆయన స్థాయి ఏంటో, కనీసం ఎమ్మెల్యే కూడా కాదు ఆయన. సో ఆయన చాలా తక్కువ చేసి మాట్లాడడం చేశారు. అయితే నేను పూర్తిగా దీని గురించి చెప్పే ముందు ఒక వీడియో ప్లే చేద్దామండి. ఆయన ఏం మాట్లాడారో 2 మాటలు విన్న తర్వాత నేను రెస్పాండ్ అవుతాను. ఇక్కడ 100 కోట్ల భూములు ఎవరో ఇచ్చేశారు, వాటన్నిటిలో నా హ్యాండ్ ఉంది, నాకు దగ్గర వాళ్ళు ఎవరో ఉన్నారని మళ్ళీ అది కూడా వచ్చింది. ఎవరైనా నోరెత్తి తొక్కేస్తా, బహుశా పూర్వకాలంలో ఎవరో డిక్టేటర్లు అంట, వాళ్ళు కూడా అటు ఉంటారని అనుకోను. ఉండగలిగి ఉంటారని అయితే నేను అనుకోను. ఉంటారు ఎక్కడో నాటు రకం ఊర్లలో, పల్లెల్లో, మనకు ఎక్కడ రిమోట్, అంటే చట్టానికి కానీ న్యాయానికి కానీ అందుబాటులో లేని వాళ్ళు అలాంటి చోట దొరతనము చూపించేసే వాళ్ళు చేయొచ్చాం దుర్మార్గంగా. అది కూడా ఆ కాలాలు పోయినాయి. ఈయన ఓపెన్ మైక్ పెట్టుకొని మీ కెమెరాలన్నీ పెట్టించుకొని తర్జని చూపిస్తా బెదిరిస్తాడు. మేము ఎంత చూస్తాను ఎవరిని? రైతులను, లేదా వాళ్ళ పక్షాన్ని నిలబడేవాళ్ళు. అసలు నాకు తెలియగలదా విజయమ్మ గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధాలకు సంబంధించినంత వరకు నీ ఆనందం ఏంది? నీ సునకాలంలో ఏం కావాలంటాడు? వాళ్ళు కొట్టుకోవాలా, కొట్టాడుకోవాలా? అది ఒక దీని వరకు పనిచేస్తుందేమో. ఎందుకు వచ్చిన కూడా వీళ్ళతో మితి మీరుతుంది, మితి మీరింది ఇప్పటికే. దీని ఇంపాక్ట్ ఎట్లుంటుంది అనేది రాబోయే రోజుల్లో అతనికే తెలుస్తుంది. అండ్ 2-3 ఏళ్ళు ఆగిన తర్వాత ఎలాగో ఆ ప్రజా కోర్టులో అక్కడే తీర్పు కూడా వస్తుంది. ఆ వచ్చిన తర్వాత ఆ మ్యూజిక్ సౌండ్ ఎట్లుంటుంది అనేది అయితే వీళ్ళ కింద చెప్పినట్టు పనిచేసే అధికారులు కానీ, లేదా వీళ్ళ ఎండ చూసుకొని చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు లేదా నాయకులు ఎండ చూసుకొని పనిచేస్తున్న వాళ్ళ అధికారులు కానీ, లేదా కార్యకర్తలు, వాళ్ళందరికీ కూడా ఆ రోజు ఆ పిక్చర్ ఈస్మాన్ కలర్ లో కనపడే రోజులు వస్తాయి. ఇది ఆ అంకం మొదలైంది, తుది అంకం. సో రాబోయే రోజు పిక్చర్ క్లియర్ గా కనపడుతుంది. లేదా వాళ్ళ మీద ఉన్న కేసులు, ఆల్రెడీ సిటీ ఉన్న చంద్రబాబు నాయుడు ఉన్న కేసులు అన్నీ ఉన్నాయి, బెయిల్ మీద ఉన్నారు ఆయన. వాటిలో ప్రొటెక్షన్ ఎట్లా కోరుకోవాలా, వీటికి సంబంధించి తిప్పలు పడుతుంది అంటున్నారు. రాష్ట్రం గురించి ఆలోచించి చేసే ఉద్దేశంతో పోయింటే అనేది అనుకోవడానికి లేదు. ఓకే, విన్నారు కదా. అంటే 55 నిమిషాలు పైగా మాట్లాడారు ఆయన. దాంట్లో అంటే జస్ట్ కొన్ని మాటలు వినిపించాం మనం. అయితే ముఖ్యంగా ఇప్పుడు మనం వినిపించినట్లో 3 విషయాలు ఆయన మాట్లాడిన అంశాలు ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు డిక్టేటర్ లాగా పరిపాలిస్తున్నాడని, అంటే ప్రజాస్వామ్యాన్ని హననం చేసి, కూని చేసి, ఏది జగన్మోహన్ రెడ్డి గారి లాగా నియంతలాగా పరిపాలించింది ఆయన. ఎవరన్నా గొంతు విప్పితే సిబిఐ కేసులు, సీనియర్ సిటిజన్స్ కూడా, శంకర విలాసం ఉన్నటువంటి రంగనాయకమ్మను కూడా ఏపీసీఐడి అధికారులను ఉపయోగించి ఆవిడని చాలా హెరాస్మెంట్ చేశారు. చివరికి గుంటూరు నుంచి వాళ్ళ హోటల్ బిజినెస్ కూడా వదులుకొని హైదరాబాద్ లో బతుకుతున్నారు వాళ్ళు. అయితే ఇట్లా చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి విషయాలు చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించి మాట్లాడుతున్నారు. తర్వాత ఈయన ఏమంటాడంటే, ఏకవచనంగా ఈయన మరి స్థాయి, ఈయన హోదా ఏంటో నాకు తెలియదు, చంద్రబాబు నాయుడు, లోకేష్ నాయుడు అని కూడా అన్నాడు. అంటే ఆయన లోకేష్ నాయుడు అని పెట్టుకోలేదు, నారా లోకేష్ ఆయన పేరు, మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారి పేరు. అయితే వీళ్ళు అంటే కులాలని, మతాలని రెచ్చగొట్టే విధానం కదా. తర్వాత రైతుల మీద ఏదో ప్రేమ ఉన్నట్టుగా, రైతుల గురించి మేము ఫైట్ చేస్తుంటే మమ్మల్ని గొంతు నొక్కేసే ప్రయత్నం చేస్తున్నారు, మమ్మల్ని బెదిరిస్తున్నారు, చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇస్తున్నాడు అంటూ మాట్లాడుతున్నారు. అంటే ఏదైతే ఫేక్ ప్రచారం చేసి ప్రజల్లో గలిబిలి చేస్తున్నారో దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు వార్నింగ్ ఇచ్చిన మాట వాస్తవం. ఎందుకు మీరు ఇట్లా ఫేక్ ప్రాపగండా చేస్తున్నారు, ప్రజల్లో లేనిపోని విషయాల్ని ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చెప్తున్నారు అని చెప్పి ఆయన సీరియస్ గా యాజ్ ఏ సీఎం గా ఆయన చెప్పారు. వీళ్ళు ఆ ఫేక్ ప్రచారం చేయడం మానకుండా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఒక రకంగా ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇస్తున్నాడు. ప్లస్ ప్రజలకు కూడా,
అంటే కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు అండ చూసుకొని చెలరేగిపోయారో వాళ్ళకి సౌండ్ వేరే విధంగా ఉంటుంది, పిక్చర్ చూపిస్తా అని చెప్పి అంటున్నాడు. అంటే చిన్న డౌట్ సార్, నిజంగానే బాబు గారు అండ చూసుకొని టీడీపీ కార్యకర్తలు వీళ్ళు ఎవరైనా రెచ్చిపోతున్నారా, వైసీపీ వాళ్ళ మీద తిరగబాటు చేస్తున్నారా? అసలు అది ఎక్కడిది, అసలు ఎంత డిసిప్లిన్, ఎంత క్రమశిక్షణ. ఎవరన్నా ఫర్ ఎగ్జాంపుల్ అంతకు ముందు సోషల్ మీడియాలో టీడీపీ కార్యకర్తలే ఏదో చిన్న మహిళని తప్పు మాట్లాడినారని చెప్పేసి సస్పెండ్ చేసేసి కదా, అంటే చేపురోలు కిరణ్ కావచ్చు, మిగతా ఎవరైనా సరే, నా పార్టీ అయినా సరే నేను ఉపేక్షించను అని డిసిప్లిన్ కార్యకర్తలు మొత్తం కూడా మా నాయకుడు ఇట్లా ఉంటాడని చెప్పేసి వాళ్ళు లోపల ఆక్రోశం ఉన్న సైలెంట్గా ఉంటారు. అయితే ఈయన దానికి భిన్నంగా మాట్లాడుతూ ఉన్నారు. అయితే మేము సినిమా చూపిస్తామని అంబటి మురళీకృష్ణ కూడా ప్రజల మీద శాపనార్థాలు పెట్టాడు రీసెంట్గా. ఎందుకు, మీరు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తిని ఓడించారు, మీరు అసలు నాశనం అయిపోతారు అన్నట్టుగా మాట్లాడారు. అవును, శాపనార్థాలు విన్నాం అందరమును. అంబటి రాంబాబు కూడా అదే విధంగా మాట్లాడుతున్నారు. అయితే ఈయన ముఖ్యంగా మనం ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారి గురించి మాట్లాడుతున్నాం. ఈయన ఎందుకు ఇంత ఆక్రోశం వెళ్ళముంగుతున్నాడంటే, ఆయన కొడుకు ఏదైతే భారతదేశ చరిత్రలోనే మద్యం కుంభకోణం సంచలనం అయిందో, అఫీషియల్గా 3,500 కోట్లు, అన్అఫీషియల్గా 1,00,000 కోట్లు అని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఆయన కొడుకు, ఆయన తనయుడు ఈ కేసులు ఇరుక్కోవడంతో ఈయన భయపడిపోయాడు. అంటే నా కొడుకును కూడా అరెస్ట్ చేస్తారు, మా పరిస్థితి ఏంటి అని చెప్పి ఏకంగా చంద్రబాబు నాయుడు గారిని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నెక్స్ట్ ఈయన కుమారుడు ఏదైతే ఈ లిక్కర్ మధ్యలో డబ్బులు వచ్చాయో, జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ముడుపులు, ప్రజల నుంచి ముడుపులు ఇవన్నీ తీసుకొని ఒక సూట్ కేసు కంపెనీలు పెట్టారు. ఈయన ఏది సజ్జల భార్గవ రెడ్డి ఆయన కుమారుడు సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉన్నారు. అయితే సూట్ కేసు కంపెనీలు పెట్టి దానికి డైరెక్టర్గా వ్యవహరించారు. ఈ విషయం మనం ఏదో మాటలు చెప్పడం లేదనమాట. అంటే దీని సిట్ ఏదైతే ఉందో, ఆ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏదైతే ఉందో నిగ్గు తెలిసింది, స్పష్టం చేసింది. సో ఇప్పుడు ఈయన కొడుక్కి ఉచ్చు బిగిస్తా ఉంది, చట్ట ప్రకారం జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడింది. అందును బట్టి నా కుమారుడు జైలుకి వెళ్ళిపోతాడు, మా పరిస్థితి ఏంటి, నెక్స్ట్ నా వైపు వస్తుందని చెప్పేసి భయపడుతున్నాడు. ఒకసారి ఈయన గురించి మాట్లాడే ముందు సజ్జల భార్గవ రెడ్డి గారి గురించి ఒకసారి చూస్తే గనక, ఈయన కొడుకు సజ్జల భార్గవ రెడ్డి అంటే ఈయన ఎంత జగన్మోహన్ రెడ్డిని ఎంత షాడో సీఎంగా పనిచేశారు. అందుకని విజయసాయి రెడ్డిని కూడా పక్కన పెట్టేసి భార్గవ రెడ్డికి సోషల్ మీడియా బాధ్యతలు అప్పచెప్పారు ఈయన కుమారుడికి. సో ఆయన ఏం చేశాడంటే, ఇక కనీవిని ఎరగని రీతిలో సోషల్ మీడియాలో పోస్టులు వికృత, అంటే సైకో స్థాయికి వెళ్ళిపోయాయి. మనం చూడొచ్చు, ఏకంగా ప్రజలను మాత్రమే కాదు, టీడీపీ జనసేనను మాత్రమే కాదు, జగన్మోహన్ రెడ్డి గారి తల్లి గారిని, చెల్లెల్ని మొత్తాన్ని కూడా భయంకరంగా బూతులు తిట్టి, ఎగ్జాంపుల్ వర్ర రవీందర్ రెడ్డి అనే వ్యక్తి బండ బూతులు తిట్టి, షర్మిలా ఉన్నారు కదా, షర్మిలా గారు రాజశేఖర రెడ్డికి పుట్టలేదు అంటే విజయమ్మను కూడా అవమానపరిచినట్టే, అంతేగా సోషల్ మీడియాలో కదా. అట్లా పోస్టులు పెట్టించాడు, గందరగోళం చేసి జగన్మోహన్ రెడ్డి గారికి మనసును బాగా గెలుచుకున్నారు. తర్వాత ఒక మహిళను కూడా వాడుకున్నారు గట్టిగా. ఆ మహిళ ఎవరంటే పెద్దిరెడ్డి సుధార అని చెప్పి, రెడ్డి గారి బిడ్డను రా అని చెప్పి, రెడ్డి గారి అమ్మాయి ఎక్కడ అని, అంటే కమ్మ కులాన్ని ద్వేషించి మాట్లాడింది. అలాంటి వ్యక్తులు ఒక వర్ర రవీందర్ రెడ్డి కావచ్చు, పెద్దిరెడ్డి సుధారని కావచ్చు, తర్వాత బోర్గడ్ అనిల్, ఎలాంటి వ్యక్తి మనకు తెలుసు. అంటే పవన్ కళ్యాణ్ ని, అంటే డిప్యూటీ సీఎం ఇప్పుడు ఆయన్ని, ఆయన కుటుంబాన్ని, ఆయన ఇంట్లో పసిబిడ్డలను కూడా వ్యాఖ్యానించాడు. అంటే ఇలాంటి వ్యక్తులు సోషల్ మీడియా యాక్టివిస్టులు అంటూ వాళ్ళకి శాలరీస్ ఇచ్చేసి, గవర్నమెంట్ శాలరీస్, ఇంత దారుణం చేసేటువంటి వ్యక్తి ఈయన కుమారుడు. సలహాదారు కింద, అంటే అఫీషియల్గా 6 సలహాదారులను పెట్టుకున్నాడు. తలశిల రఘురామ్ కావచ్చు, తర్వాత అజయ్ కల్లం కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి, ఇంకా మిగతా 3 ఉన్నారు. మొత్తం అనఫీషియల్గా వాళ్ళతో కలిపి 89 మంది సలహాదారులు పెట్టుకున్నాడు. 680 కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని, ప్రజల ధనాన్ని స్వాహా చేశారు. ఎలా స్వాహా చేయాలి స్కెచ్ చేయడం కోసం 89 మంది. తర్వాత అందులో 680 కోట్లలో సలహాదారుల కింద ఈయనకే 140 కోట్ల రూపాయలు. సో ఇంత కాజేసి ప్రజాధనాన్ని నొక్కేసి ఈయన ఈ రోజు సీఎం గారిని పేరు పెట్టి ఏకవచనంతో పిలవడం, మీకు సినిమా చూపిస్తాం, ఇలా చెప్పడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి అంశంగా ప్రజలు చెప్తా ఉన్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, ఇలాంటి ఫేక్ ప్రచారాలు చేస్తే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. తర్వాత ఇంకా ఈయన గురించి చూస్తే గనక, ఈయన ఏమన్నాడు, ఇందాక మేమేమన్నా కబ్జా చేసామా అని చెప్పి అన్నాడు. అటవీ భూమి కబ్జా చేశాడు. కడప జిల్లా సీకే దిన్న అనేటువంటి ప్రాంతంలో, సీకే దిన్న మీరు మీడియాలో చూసి ఉంటారు, పేపర్లో, సీకే దిన్నలో, కడప జిల్లా సీకే దిన్న మండలంలో 11,000 ఎకరాలు అటవీ భూమి అంటే అందులో 55 ఎకరాలు ఈయన కుటుంబ సభ్యుల పేర్ల మీద తీసుకున్నారు. అంత మాత్రమే కాదండి, ఒక ఎస్టేట్ కూడా కట్టుకున్నారు సజ్జల. అదే కూలీ పనులు చేసే వాళ్ళ కోసం కదా అని డ్రామాలు. అది
అది చెప్పినా నమ్మాలి కదా. ఇలా చేసి జగన్మోహన్ రెడ్డి గారి అండ చూసుకొని షాడో సీఎం గా ఉండి ఇంత దుర్మార్గాలు చేసి మళ్ళా తల్లి గురించి చెల్లి గురించి అంటే మీకంత ఇదే ఉంది అని చెప్పి అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి తల్లి గారిని ఎంతగా అవమానించారో మనం చూసాం. దాన్ని కూడా కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇంత దుర్మార్గం రాష్ట్రంలో చేసి మేము సచ్చీలరం మళ్ళీ మేము సినిమా చూపిస్తాం అంటే ప్రజల్ని భయపెట్టి ప్రజల్ని భయభ్రాంతులు గురి చేసి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించకపోతే మీ అంతు చూస్తాం అంటే ఈసారి మరి ఇంకా గతంలోనే పోయిన ఎన్నికల్లోనే మారణ హోమం సృష్టించారు. 100 మంది 1000 మంది మారణ ఆయుధాలతోటి ప్రజలను భయభ్రాంతులు గురి చేశారు. ఈసారి ఏకంగా రప్ప అని అంటున్నారు వాళ్ళ నాయకుడే. ఆ రప్ప మొత్తం కూడా ప్రజలందరినీ కూడా మరి చంపేసి అంటే ఉదాహరణ మనం చూసాం. బాబాయిని వేసేసిన విషయంలోనే ఇంతవరకు క్లారిటీ లేదు. వైఎస్ వివేకానంద రెడ్డిని అసలు ఎవరు చంపారు? ఈ ఒక్క విషయంలో వైఎస్ఆర్సీపీ ఆన్సర్ చేయగలుగుద్దా? చేయలేదు. ఇదొక్కటి ఆన్సర్ చేస్తే చాలు. వీళ్ళ సమాజానికి మేలు చేసి సమాజానికి హితోక్తులు హితబోధ చేసేది. అంటే సార్ డౌట్ ఏంటంటే అందరినీ చంపేసి అడ్డు తిరిగిన వాళ్ళని అందరినీ ఏం పాలిస్తారు సార్? ఎవరిని పాలిస్తారు మరి వీళ్ళు శవాల మీద మరి ఏం పాలిస్తారో ప్రజలకి అర్థం కావాలి. ప్రజలు చాలా విఘ్నులు. ఇలాంటి వ్యక్తుల్ని ఎలా బుద్ధి చెప్పాలో 11 సీట్లకు పరిమితం చేసి ప్రతిపక్ష హోదా కూడా మీరు తగిన వాళ్ళు కాదు అని చెప్పి ప్రజలే ప్రభువులు ప్రజాస్వామ్యంలో. సో రాజులు అన్నట్టు. ఆ రాజులు ఇలాంటి వాళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచారు. అయినా కానీ రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రతిపక్ష హోదా కావాలి మాకు ఇవ్వండి దమ్ముంటే ధైర్యం ఉంటే అని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. సో ముఖ్యంగా అంటే ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే ఇలాంటి వ్యక్తుల్ని ఇమ్మీడియట్ గా ఈ కేసుల్లో జైల్లో పెట్టి నోరు మూపించి నోరుటికి ప్లాస్టర్ వేసినట్టుగా జైల్లో కూర్చోబెడితే అప్పుడు గానీ బుద్ధి రాదని చెప్పేసి ప్రజలైతే కోరుకుంటున్నారు. ఓకే రైట్, థ్యాంక్ యూ అండి. సజిల గారు అంటే ఇది మీకు చెప్తుంది కాదు, ఏదైనా మాట్లాడే ముందు మీ పార్టీలో చాలా మంది ఉన్నారు, అలానే గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారితో కలిపి 11 మంది. ఎవరైనా వచ్చి ఏదైనా సమస్య గురించి మాట్లాడారు అంటే జనాలందరూ వింటారు. కానీ కౌంటర్ కి అన్నిటికీ మీరు ఒక్కరే వచ్చి ప్రెస్ మీట్ పెడుతున్నారు అంటే జనాలు మీరు చెప్పింది నిజమా అబద్ధమా నమ్మే స్థాయిలో ఇప్పుడు లేరు. ఎందుకంటే ఆల్రెడీ స్కాములు వీటిల్లో మీ అందరి పేర్లు వచ్చిండటంతో ఎవరిని నమ్మాలో తెలియని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. కాబట్టి కాస్త ఆచితూచి మిగిలిన ఉన్న వాళ్ళు కూడా మీడియా ముందుకు తీసుకొస్తే బాగుంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.